ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది బెంగళూరులో హర్లూర్ రోడ్లో ఉందన్నమాట. సో మొన్న పూజీ బర్త్డే అయితే తను తీసుకెళ్ళింది. సో తన ట్రీట్ అనమాట ఈరోజు. కానీ నాకు ఆ హోటల్ వ్యూ అంతా చాలా బాగా నచ్చింది. ఫుల్ పక్కా ట్రెడిషనల్ స్టైల్లో దాన్ని బాగా డెకరేట్ చేశారన్నమాట. ఇంటీరియర్ అంతా కూడా ఈ రాగి బిందెలు మాత్రం సూపర్. అక్కడక్కడ బిందెలు పెట్టారు. నాకు ఈ కాన్సెప్ట్ ఎందుకో కొంచెం బాగా అనిపించింది. తర్వాత బోట్స్ అన్నమాట. మెయిన్ ఇక్కడ పడవలు, ఈ రాగి బిందెలు, తర్వాత పాతకాలం రోళ్ళు, ఇవన్నీ కూడా ఇక్కడ డెకరేట్ చేస్తున్నారు. అదేవిధంగా లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం ఇంటీరియర్ డెకరేషన్ అంతా కూడా చాలా ట్రెడిషనల్గా ఉంది. అదేంటంటే వాళ్ళు ఒక ర్యాక్ లాగా పెట్టి దానిలో జాడీలు, పాతకాలపు వస్తువులన్నీ పెట్టున్నారనమాట. ఎందుకో చూడండి, ఇక్కడ నేను దగ్గరికి వెళ్ళి తీయలేకపోయాను, దూరం నుంచి చూపిస్తాను చూడండి. ఇలా ర్యాక్ జస్ట్ పార్టీషన్ లాగా పెట్టున్నారు. అది ఎందుకో బాగా అనిపించింది. పూజ ఏంటో తెగ ఆర్డర్ చేస్తుంది. అంత లోపలికి మనం లోపల వ్యూ అంతా ఎలా ఉందో చేద్దాం రండి. చూసారు కదా, ఇక్కడ మెనూ ఏంటంటే ఈ విధంగా ఉంటుంది అనమాట. మనం స్కాన్ చేసేస్తే అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న ఐటమ్స్, దాని ప్రైజెస్ అన్నీ వచ్చేస్తాయంట. నాకైతే తెలియదు, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలా స్కాన్ చేయొచ్చు అనేది. నార్మల్గా మెనూ కార్డ్ చూస్తూ ఉంటాం కదా. సో అన్నీ లేటెస్ట్ టెక్నాలజీకి అప్డేట్ అయిపోతున్నారనమాట ప్రతి ఒక్కరు కూడా. తర్వాత ఏంటంటే ఇక్కడ చాలా వరకు చేపలు కానీ, రొయ్యలు కానీ చాలా టేస్ట్గా అనిపించాయి. ఇంకొకటి ఏంటంటే, నేను ఎక్కువగా హోటల్ ఫుడ్ అస్సలు ప్రిఫర్ చేయను. ఎప్పుడో చాలా అకేషనల్గా, ఇంకా తప్పదు అనుకున్న పరిస్థితుల్లో తప్పితే నేను హోటల్లో తినడానికి ఇష్టపడను అనమాట. ఎందుకంటే వాళ్ళు మిక్స్ చేసే ఐటమ్స్ కొన్ని నాకు పడవు, అందుకే. కానీ ఈ హోటల్లో మాత్రం భోంచేసి వచ్చేసిన తర్వాత నైట్ కానీ పొద్దున కానీ నాకు అసలు కడుపులో ఒక్కొక్కసారి ఏంటంటే పై లేయర్ మంటగా ఉంటుంది అనమాట, ఏ హోటల్లో తిన్నా. కానీ ఇక్కడ మాత్రం ఏం లేదు. అంటే వీళ్ళు వాడిన ఐటమ్స్ మనకేది హాని చేసేటివి కాదు అని అనిపించింది అనమాట. రొయ్యలు అయితే చాలా బాగున్నాయి. అదేవిధంగా ఫిష్ మంచూరియన్ ఏదో, నాకైతే వాటి పేర్లు తెలీదు. పూజ అంటుంది ఏంటో ఇంతంత పొడుగు పేర్లు మాత్రం పెట్టున్నారు, ఒక్కొక్కసారి అవి చూస్తే నార్మల్గా అనిపిస్తాయి అని చెప్పి కమెంట్ చేస్తూ ఉందన్నమాట. ముఖ్యంగా ఈ ఐటెం అయితే చాలా టేస్ట్గా ఉండింది. జస్ట్ ఈ రొయ్యల్ని కారపొడిలో మిక్స్ చేసినట్టు ఉందన్నమాట చూసేందుకు. ఎర్రకారం మిక్స్ చేసినట్టుంది, కానీ చాలా బాగుంది. ఇది బేబీ పొటాటో అంట. ఇది కూడా టేస్ట్గా ఉందని చెప్పింది పూజి. నాకైతే పొటాటో అస్సలు నచ్చదు. కాకపోతే ఈరోజు ఏంటంటే అన్ని ఐటమ్స్ కూడా చాలా వరకు, అంటే యావరేజ్ మీద ఒక 10 ఐటమ్స్ ఆర్డర్ చేసామనుకోండి, అట్లీస్ట్ 9 ఐటమ్స్ చాలా బాగున్నాయన్నమాట. అందువల్ల ఈ హోటల్ నేమ్ కూడా మనకి ఇచ్చాను. ఎవరైనా బెంగళూరులో ఉన్న వాళ్ళు ఎప్పుడైనా కొంచెం ఫుడ్ లవర్స్ అయితే కనుక
చూస్ చేసుకుంటారు అని చెప్పి. తర్వాత కేక్స్, ఐస్ క్రీము, తర్వాత రైస్ పాయసం, తర్వాత ఫిష్ పులుసు. ఫిష్ పులుసు అయితే జస్ట్ ఇలా ఉందనమాట. టేస్ట్ పులుసు కూడా బాగుంది, కానీ అది రోటీలో కంటే కూడా రైస్లో బాగుంది పులుసు. రోటీలో కూడా పులుసుతో తింటారా అని అనిపించింది నాకైతే. చాలా బాగా అనిపించింది. తర్వాత చికెన్ కర్రీ, అది కూడా రైస్లో కలుపుకునే కర్రీ కూడా చాలా బాగా అనిపించింది. ఇంకొకటి ఏంటంటే చూడండి, రైసు దానికి రోటీ అనేది ఇచ్చారనమాట. చికెన్కిను ఫిష్ పులుసుకి కలిపి దేనిలో కావాలన్నా తినచ్చు అనేలాగా. తర్వాత ఈ జ్యూసులు మాత్రం అస్సలు బాగాలేవు. ఇదైతే పానీపూరి వాటర్ లాగా అనిపించింది అనమాట, గ్రీన్గా ఉన్నదైతే. ఇంకా తర్వాత నిమ్మకాయ జ్యూస్ లాగా ఇచ్చారు. అదేంటంటే ఎండిపోయిన నిమ్మకాయలు తొక్కలు ఉంటాయి కదా, వాటిని పిండితే ఒకలాంటి స్మెల్ వస్తుంది చూడు, అలా అనిపించింది. అస్సలు బాగాలేవైతే. వాడు పెట్టిన పేరుకి నోరు తిరక్క బాగుంటుందేమో అని అడిగితే జీలకర్ర నీళ్ళు ఎక్కువ ఒకసారి చెప్పాలి. మేము గోవాకు పోయినప్పుడు మీ నాన్న అన్ని ఏంటి అని అడుగుతున్నాడు. ఏదో ఒకటి ఆర్డర్ చేయాలన్నా నేను లాస్ట్లో చూస్తే ఒడియాలు ఎత్తుకుతున్నాడు 5. ఏంది ఒడియాలు అంటే ఫ్రాన్స్ లో ఒక ఐటమ్ అనమాట, కొత్త ఒడియాలు. అత నీకు ఏదో ఇంత పొడుగు పెద్ద జీలకర్ర నీళ్ళు ఎత్తుకొచ్చాడా అట్టే ఉన్నట్టు. నాన్న ఎక్స్ప్రెషన్ చూసినా కూడా ఉండే నిమ్మకాయ తొక్కలంతా चिकन होम स्टाइल अच्छा रहता है, मटन बिरयानी है, ऑमलेट है, ऑमलेट करी, చికెన్ హోమ్ స్టైల్. జీలకర్ర నీళ్ళు ఎత్తుకొస్తాడు. నోరు తిరిగే పేరు చెప్తే నిమ్మకాయ తొక్కంతా పిండి ఎవడరా ఇడు. గోవాలో అయితే బతుకుతారేమో జనాలు. సాయిరామ్, నన్ను జ్యూసుల నుంచి కాపాడుతుంది. ఎక్కువ వచ్చింది నోట్లో తిరిగినట్టు అన్నీ చెప్పేసి ఉంటుంది. మొత్తానికి చాలా ఐటమ్స్ అయితే బాగున్నాయి. జ్యూసెస్, ఒక రొయ్యల ఐటమ్ బాగాలేదు, చాలా బాగున్నాయి. ఏంటంటే మెయిన్ ఇక్కడ అట్మాస్ఫియర్ చాలా బాగా అనిపించింది అనమాట. అలా సరదాగా కాసేపు టైం స్పెండ్ చేసి ఫుడ్ తిని రావాలంటే బాగా అనిపించింది నాకైతే. ఈ రెస్టారెంట్ అయితే ఎక్కువగా గోలగోలగా లేకుండా బాగా స్పేషియస్గా ఉన్న రెస్టారెంట్ అనిపించింది. మెయిన్ ఏంటంటే అక్కడ ఆ ట్రెడిషనల్ లుక్ బాగుందన్నమాట. వాళ్ళ పెంకులతో కట్టడం కానీ అవన్నీ కూడా కాసేపు కూర్చొని ఆ వ్యూని ఎంజాయ్ చేస్తూ తినడం అనేది నాకు బాగా అనిపించింది. అదే అంటుంది పూజీ, ఎప్పుడైనా హోటల్స్కి రమ్మంటే రావు, చూడు ఎంత బాగా ఎంజాయ్ చేసావో ఈరోజు అని చెప్పి. సో మొత్తానికి పూజీ తన సొంత సంపాదనతో ఈరోజు మాకు ట్రీట్ ఇచ్చింది అనమాట. బాగుంటుంది కదా, పిల్లలు ఎదిగి వాళ్ళు ప్రయోజకులై ఇలా మన కోసం వాళ్ళు స్పెండ్ చేసినప్పుడు ఆ ఫీలే నెక్స్ట్ లెవెల్ అనమాట. చిన్నదో పెద్దదో సంపాదన అంటే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది కదా. సో నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, పిల్లలకు కూడా మనం ప్రాపర్టీస్ అవి ఇస్తాం ఇవి ఇస్తాం అనే కంటే కూడా వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళు బతికేలాగా ఉంటే బాగుంటుంది. జస్ట్ మనం ఇచ్చేది ఒక బ్యాకప్, ఒక సపోర్ట్. ఎప్పుడైనా ఫ్యూచర్లో ఏదైనా ఒడిదుడుకులు వచ్చినప్పుడు ఒక సపోర్ట్ ఇవ్వడం తప్పితే వాళ్ళు సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెడితే చాలా బాగుంటుంది అనేది నా ఒపీనియన్. ప్రణవ్ పూజకి అలాగే చెప్తూ వచ్చాను కూడా. ఇది శంకు ఫ్రెండ్స్, శంకు లేకపోయినా శంకులో పెయింట్ చేశారు ఫ్రెండ్స్. ఇది పడవ ఫ్రెండ్స్, పడవ లేకపోయినా పడవ ఎత్తుకొచ్చి దానికి లైట్ పెట్టి దానికి ఒక అమ్మ అంటించారు ఫ్రెండ్స్. కోడి చూడండి ఫ్రెండ్స్, కోడి గుయ్యాలని చెప్పి కోడి పెట్టారు ఫ్రెండ్స్. కోడి కూడా ఉందా? చూసారు కదా పూజ నన్ను ఎలా ఇమిటేట్ చేస్తుందో. నేను అలా చెప్తానంట, అది తను నన్ను కామెంట్ చేస్తూ చెప్తూ ఉంది. మొత్తానికి అక్కడ మెయిన్ ఆ పడవలు, తర్వాత ఓల్డ్ స్టైలు రుబ్బురాళ్ళు, తర్వాత ఈ బిందెలు, ఇవన్నీ కూడా ఎందుకో నాకు చాలా బాగా నచ్చాయి. ఇలాంటి బింది నేను ఒకసారి బెంగళూరు చిక్పేటలో చూశాను. అప్పుడు వేరే వాళ్ళు ఏదో రీసేల్ చేస్తుంటే చాలా ఓల్డ్ది అనమాట. నేను అలా చూస్తూ ఉండిపోయాను. లక్ష్మి నేను వెళ్ళాము, లక్ష్మి తిట్టింది నన్ను, ఎందుకు వదిలేవు, తీసుకొని ఉంటాం కదా మన ఇంట్లో, ఎక్కడన్నా డెకరేటివ్ పీస్గా పెట్టుకోవచ్చు కదా అని చెప్పనింది. అప్పటి వరకు నాకు అసలు ఐడియా కూడా రాలేదు. కానీ లక్ష్మి వచ్చేటప్పటికి అది సేల్ చేసేసారనమాట. అప్పుడు చాలా ఫీల్ అయ్యాము. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను ఆ బిందెని. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్